నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాయుగుండంగా మారనున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 24 ఏళ్లు విజయ్ దివస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా మార్చ్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో హోంగార్డుల అరెస్ట్ ధర్నాకు అనుమతి లేదంటూ కుటుంబ సభ్యులను కూడా అడ్డుకున్న పోలీసులు తెలంగాణ సెక్రటేరియట్ ను ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయింపు ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు అన్నీ ఉప్పొంగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈరోజు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 5-6 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పొంగిన వాగులు తెగిన రహదారులతో రాకపోకలు స్తంభించాయి. వాతావరణ శాఖ ఇప్పుడు ఏకంగా రెడ్, ఆరెంజ్, ఎల్లో మొత్తం 3 రకాల అలర్ట్లు జారీ చేసింది. దాంతో ఇవాళ 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 24 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ మహిళా సీనియర్ నాయకురాలు కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా మార్చ్ నిర్వహించారు. ఈ మేరకు బైక్ ర్యాలీ నిర్వహించి రెహమత్ నగర్, మోతీనగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. మన సైనికులు ఎంతోమంది ఇలా నిద్రలేని పోరాటాలు చేయబట్టే మనం ఈరోజు ఈ విజయోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇంత ఆరాంగా ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ పోరాటమే. వాళ్ళు మన దేశం కోసం, మన ప్రజల కోసం పోరాడుతున్నారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. మన దేశం అంటే మనకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, అది చూపించాలా. ఈరోజు మన ఇండియన్ ఫ్లాగ్ మన రాష్ట్రంలోనే ఎగరేయొద్దని చెప్తున్నారు. అసలు తెలంగాణ ఇండియాలో భాగమేనా? మరి ఇండియా ఫ్లాగ్ ఎందుకు వేయకూడదు, ఎందుకు ఎగరేయొద్దు అంటున్నారు, ఎందుకు పట్టుకొని తిరగద్దు అంటున్నారు? మరి కేసీఆర్కి సైనికులన్నా మన ఇండియన్ ఫ్లాగ్ అన్నా మరి ఎందుకు అంత అవర్షను? ఎందుకు మన లోకల్ ఎమ్మెల్యే మనల్ని జెండా పట్టుకొని తిరగద్దు అంటున్నారు? తెలంగాణలో మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని తిరగకూడదా? అది ఇండియాలో భాగమేనా? రెహమత్ నగర్ నుంచి మోతీనగర్ వరకు మేము విజయ్ దివస్ యాత్ర నిర్వహించడం జరిగింది. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి మాల వేసి మేము జెండా పట్టుకొని ఇక్కడ వరకు నడుచుకొని రావడం జరిగింది. చిన్న మార్చ్ చేసాం. ఇది ప్రొటెస్ట్ కాదు.
కార్గిల్లో అమరులైన జవాన్లకి మనం నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్కు వచ్చిన హోంగార్డులను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. హోంగార్డులతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని వచ్చిన హోంగార్డుల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ను కానిస్టేబుల్ అభ్యర్థులు ముట్టడించారు. 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ గేట్ ముందు వారు బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఇరువురికి తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్, పాత పద్ధతిలో నియామకాలను చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. టీఎస్ఎస్పీ నియామకాలు చేపట్టిందో అదేవిధంగా టీఎస్ఎస్పీ నియామకాలను 2023లో నష్టపోతున్నాం. దయచేసి ప్రభుత్వం బోర్డు స్పందించి జీవో నెంబర్ 2016-18 ప్రకారం పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి. జీవో నెంబర్ 46 అనేది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన విద్యార్థులను గ్రామీణ ప్రాంతాలను
శ్రీశైలంలో మంగళవారం రోజు రాత్రి 23 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె శ్రీశైలం ట్రాన్స్కో ఏఈ సత్యనారాయణ కుమార్తె. బెంగళూరు మైస్ట్రోన్ యూనివర్సిటీలో ఎన్ ధరణి మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతూ ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినట్లుగా. అయితే 2 రోజుల క్రితం మెడిసిన్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. అందులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పొద్దున్నే ఫ్యాన్ కు వేలాడుతున్న యువతిని చూసిన తల్లిదండ్రులు హుటాహుటిన దేవస్థాన ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆసిఫాబాద్ జెడ్బీ చైర్పర్సన్ కోవా లక్ష్మి తన నివాసానికి వచ్చిన పీర్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో పీర్లకు మొక్కుబడులు చెల్లించుకుంటారు. అనంతరం నిర్వాహకులతో కలిసి నృత్యం చేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్నటి వరకు 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం 40 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 41.8 అడుగుల వద్దకు చేరుకుంది. భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు వద్ద 23 గేట్లు ఎత్తి 1,80,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు 48 అడుగుల వరకు పెరగవచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలంలో 43 అడుగుల వద్దకు గోదావరి నీటి మట్టం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు పెరుగుతున్న గోదావరి నదీ వరదల వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య సూచించారు. భద్రాచలం గోదావరి కరకట్ట ప్రాంతం వద్ద విస్తా కాంప్లెక్స్ ఏరియాలో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్ను తొలగించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రామాలయం ఏరియాలో కొత్త కాలనీలో వరద నీరు చేరకుండా అధికారులు ఎప్పటికప్పుడు బ్యాక్ వాటర్ని మోటార్ల ద్వారా తొలగించాలని సూచించారు.
ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లంపల్లి అంజీ అన్నారు. హైదరాబాద్లోని విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించి ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అదనంగా 120 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. బీసీల హామీలు అమలు కాని పక్షంలో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జా కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెంచాలి మెచ్చాలి 875 నుంచి 2500కు వేపటి వి వాంట్ జస్టిస్ టైగర్ కిషన్ గారి నాయకత్వం విద్యార్థుల ఐక్యత, విశ్వవిద్యాలయాల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. జిల్లపల్లి అంజీ, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి, ఐఐఎం తదితర సెంట్రల్ జాతీయ స్థాయిలో యూనివర్సిటీలో సుమారు 200 యూనివర్సిటీలో విద్యార్థులకి బీసీలకి స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హర్షణీయం. కానీ ఇది అమలులో తొందరలో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మార్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు పోరాట ఫలితంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ ఒప్పుకుంది. హర్షణీయం వ్యక్తం చేసుకుంటూ, రెండోది ఈరోజు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఐఐటి, ఐఐఎం 10,000 మంది విద్యార్థులు లబ్ధి పొందితే ఈరోజు ఈ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు బీసీలకు పూర్తి ఫీజులు ఇస్తే లక్షలాది మంది విద్యార్థులు ఈ లబ్ధి పొందుతారు. బీసీలకు మేలు జరుగుతుందని చెప్పి చిన్న చిన్న కులాలకు కూడా మేలు జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది ఈరోజు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇంజనీరింగ్ కాలేజీలలో రిజర్వేషన్స్ ఉండేది. ఆర్ కృష్ణన్న గారి పోరాటం ఫలితంగా 82లో రిజర్వేషన్లు పెట్టిరు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ యూనివర్సిటీలుగా, ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలుగా మారగానే గురునానక్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారి అనురాగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానీ వాళ్ళు బోర్డులు మార్చుకోగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేశారు. ఆ రిజర్వేషన్ అమలు చేయాలి. మూడో పాయింట్, రెండోది ఇంటర్ డిగ్రీ చదువుకునే బీసీ విద్యార్థులకు పక్క రాష్ట్రంలో 20,000 స్కాలర్షిప్ ఇస్తారు. 5,500 నుంచి 20,000 రూపాయలకు స్కాలర్షిప్ పెంచాలి. రెండోది ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఈరోజు ఎప్పుడెప్పుడు వాళ్ళకి గురుకుల సీట్లు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. దగ్గర 2 లక్షల మంది విద్యార్థులు అప్లై చేస్తే 8,000 మందికే వచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 120 గురుకులాలు అదనంగా ప్రకటించాలి. నాలుగో పాయింట్, ఈరోజు హాస్టళ్లలో ఈరోజు అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులందరూ ఈరోజు గొడ్లలాగా, బర్లలాగా ఎంతో ఇబ్బంది పడి ఒక్కొక్క రూమ్లలో 20-30 మంది ఉండి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సొంత భవనాలు కట్టించాలంటే రాష్ట్ర గత రాత్రి భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న పలు కాలనీలలో ఏఐఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ పర్యటించారు. టోలీచౌకీ, షా హతీం తలాబ్ అవుట్లెట్, నదీం కాలనీలను జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ బృందంతో కలిసి తిరిగారు. నిలిచిపోయిన శిథిలాలు, పాయింట్ల తొలగింపును ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ మహమ్మద్ నసీరుద్దీన్ హరూన్, ఫరాన్ బదరుద్దీన్ కార్యకర్తలు పాల్గొన్నారు. कोसा है आपका, कोसा है?
కరోనా సమయంలో గ్రామానికి సెక్రటరీ సువర్చల చేసిన సేవలు మరవలేమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై ప్యార్లీ గ్రామానికి వెళ్లిన సువర్చలను ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ గ్రామానికి సెక్రటరీగా సువర్చల చేసిన సేవలు సంతోషకరమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కార్యదర్శిగా గ్రామానికి సువర్చల చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనకి గత 4 సంవత్సరాల పాటు మన గ్రామ పంచాయతీకి సేవ చేసి సెక్రటరీగా కార్యదర్శిగా సేవ చేసి బదిలీపై మరి ప్యార్లీ వెళ్ళినటువంటి మన సెక్రటరీ సువర్చల గారికి మన గ్రామం తరఫున చిరు సన్మానం చేయాలని చెప్పి మనం కలిసాము. దాని ప్రకారమే మరి వారిని ఆహ్వానించాము. వారు ఇక్కడ రావడం చాలా సంతోషం. ముఖ్యంగా సువర్చల గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు. సువర్చల గారి గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలా ఒకరోజు 1 నెల 2 నెలలు కాదు, 4 సంవత్సరాల పైబడి మనందరం కూడా ప్రయాణం చేశాం. గ్రామంలో మరి పంచాయతీని ఎలా నడిపించారు, గ్రామానికి సేవ ఏ విధంగా చేశారు అనే విషయాలు అందరికీ తెలిసిన విషయాలు. ముఖ్యంగా సువర్చల గారు ప్రతి విభాగంలో కూడా, అంటే అది రైతులతో ఏ విధంగా ఉండాలా, ఉద్యోగస్తులతో ఏ విధంగా ఉండాలా, రాజకీయ నాయకులతో ఏ విధంగా నడుచుకోవాలా, లేదా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను ఎలా గౌరవించుకోవాలా అనే అన్ని విషయాల్లో కూడా చాలా నిజంగా చాలా చక్కగా వ్యవహరించి మన పంచాయతీని ముందుకి తీసుకురావడం ఇంతవరకు ఇప్పటి వరకు. సెక్రటరీ సువర్చల గారి సమయంలోనే మరి కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మరి ముఖ్యంగా కరోనా సమయంలో మన పంచాయతీ కార్యదర్శిగా సెక్రటరీ సువర్చల గారి సేవలు మరవలేవు వాస్తవంగా. ఎందుకంటే అది కొంతమందికి కఠినంగా అనిపించవచ్చు. గవర్నమెంట్ ఆదేశాలని అలాగే సమరవారపాలెం సర్పంచ్ గారికి, అలాగే మన ప్రస్తుత పంచాయతీ సెక్రటరీ గారికి, అలాగే జూనియర్ అసిస్టెంట్, తర్వాత సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకమైన నమస్కారములు. నిజంగా 2019 ఆగస్టులో ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఎక్కువగా సన్మానం అంటే సహ ఉద్యోగం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు చేయడం అన్నది చాలా లేదు. కానీ అటువంటి అరుదుగా లభించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మా గ్రామ ఎంపీటీసీ గారికి మేము ప్రత్యేకంగా ఎటువంటి లబ్ధి ఇవ్వలేదు. గ్రామ ప్రజలతో పాటు మేము కూడా అతనికి ఏమైనా స్కీమ్స్ ఉంటే మేము అందించాము. కానీ ముఖ్యంగా మాట్లాడేవారు మనసులో ఏం పెట్టుకోకుండా మనకి ఏది మనతో ఏ పని చేయించుకోవాలి అన్నది చేయించుకున్నారు. అటువంటి వారికి మనము తొందరగా గ్రహించలేము. మనసులో ఓడబెట్టుకొని లోపల మనసులో ఓడబెట్టుకొని పైన మంచిగా మాట్లాడటం కన్నా ఆ యొక్క సమస్యను మనకి చెప్పటము, ఆ పని చేయించుకోవడం అన్నది చాలా రేర్ అన్నమాట. అటువంటి వ్యక్తుల్లో మన ఎంపీటీసీ గారు ఒకరని నేను చెప్పుకోవచ్చు. అలాగే నాకు సహకరించిన వాలంటీర్లు సహకరించారు అంటే కేవలం అది ఎంపీటీసీ గారి వల్లే సాధ్యం. ఎందుకంటే వాలంటీర్లు పెట్టింది నాయకులు. ఆ నాయకులు ఏంటి అధికారుల మాట వినేది, మన ఇష్టం మనం ఏం చెప్తే అది ఆమె చేయాలి అనే మనోభావాలు నేను వేరే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా చూశాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు ఆ నాయకులు పెట్టడమే కాదు, ఆ వాలంటీర్లు కూడా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 24 ఏళ్లు. విజయ్ దివస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా మార్చ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో హోంగార్డుల అరెస్ట్. ధర్నాకు అనుమతి లేదంటూ కుటుంబ సభ్యులను కూడా అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ సెక్రటేరియట్ ను ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయింపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.